జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మవారి ఆదిశంకరాచార్యుల యొక్క అద్భుత లీల 2వ భాగము. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ అవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశల అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంది. పాదమంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణ తటాంకాలు దగదగా మెరిసిపోతూ ఉండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర, బంగారు జరియంచు కుచ్చిళ్ళు నేలపై జీరాడుతూ పొడమి తల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్లు చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకొచ్చి లిప్తకాలం ఆగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాలనైన దృష్టిపదంలోకి వచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలతో బాలశివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృ మమత పెళ్ళి ఉబుకుతున్నట్టు ఉన్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర డాన్స్టా కరాల వదనంతో దిక్కుల సైతం మింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తుంది మహాకాళీ స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవదిని కల్లారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వ రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి కన్నతల్లే, అంతే. ఆ ప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయన్ని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. డాంస్ట్రా కరాల వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి, తపశక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికి సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవలసిన వాడు మృంగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనీమిళితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడా యువయోగి పొంగవడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం ఆ యువయోగిలో నుంచి కవిత గంగాజరిగా పొంగి పొరలి వస్తుంది. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామసభావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటాలున మెరిసింది. ఆహా, తన శక్తి పీఠాస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్రరాజ నిలయ, సహస్రరామనే మహాపద్మంలో శివశక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కమలం నుండి సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటాంకాలను దాటి, కర్ణ పుటలను దాటి ఆమె ఆలోచనలో సుడులు తిరుగుతుంది. ఏమిటది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజంలోని నవవర్ణాల్లోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు యువ యోగికి కరతలా మలకము అనుకుంది అమ్మవారు. 3వ భాగము కోసము రేపటి కోసం వేచి ఉందాము. జై వారాహి మాత.